తనే అని చెప్పడానికి అన్నది దాన్ని ఏమంటారు, $1 మిలియన్ ప్రశ్నకి సమాధానం కర్త కర్మ క్రియ జనసేనలో ఇంకెవడూ లేడు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు నాకు నేను వేసిన వ్యూహాన్ని మీరు ఫాలో అవ్వండి, ఇది భవిష్యత్తు కోసం వేస్తాను, నేను భవిష్యత్ తరాల కోసం వేస్తాను, నీ బిడ్డల కోసం నేను వేస్తున్నానని గుర్తించండి. ఇది ఉంటది కదా, బిడ్డలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని. అట్లాగా మీ బిడ్డల కోసం నేను కష్టపడుతున్నానని చెప్తున్నాడు ఆయన. అంటే ఇండైరెక్ట్ గా లోకేష్ కి ఆల్రెడీ ముందు నుంచి సపోర్టే, అంటే కార్యకర్తల నుంచో కింద స్థాయి నాయకుల నుంచి వ్యతిరేకత రాకుండా తీసుకుంటాను జాగ్రత్త. అంటే లోకేష్ సీఎం అయితే రేపు నేనే జనంలో తిరుగుతాను, తద్వారా నెక్స్ట్ మనమే కదా అనేటటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం అనేది ఒకటి. పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునే విషయంలో కూడా లోకేష్ గారు, అంటే మొన్న మాట్లాడినా భారీ పెట్టుబడులు తీసుకొస్తున్నవి అన్ని, అక్కడ లోకేష్ ని కాబోయే సీఎం గా చూసి కూడా వాళ్ళు వస్తున్నారా, లేదంటే చంద్రబాబు గారి ఇమేజ్ చూసి రావాలా? ఇక్కడ బేసిక్ గా ఒకటండి, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ తీసుకొచ్చిన అట్మాస్ఫియర్ తో ఇండస్ట్రీస్ పెట్టడానికి పరుగులు పెట్టుకుంటూ వస్తున్నారు ఒక ఆస్పెక్ట్. ఎందుకు అంటే ఇప్పుడు మాక్సిమం ప్రతి రాష్ట్రం వాళ్ళకి కూడా ఎలా మేనేజ్ చేయాలో వాళ్ళు రెఫరెన్స్ ఇచ్చేశారు. రెండవది ఏ రాష్ట్రంలో ఏ రా మెటీరియల్ దొరుకుతాయి, భూములు ఎలా ఇస్తారు అన్నటువంటి డేటా ప్రపంచానికి ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం, వాణిజ్య శాఖ ఫాలోఅప్ చేస్తుంది. భారతదేశంలో పెట్టుబడి పెట్టేటటువంటి దేశీ సంస్థలు ఏవి కూడా స్వతంత్రంగా వచ్చేసి ఆంధ్రలో చంద్రబాబు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని బెటరు, మోడీ సర్కార్ ఉంది ఇక్కడ సేఫ్ గా ఉన్నామని పెడతారు. దాన్ని తీసుకొచ్చుకునేటటువంటి క్రమంలో ఈ సిఐఐ మీటింగులు ఇట్లాంటి మీటింగులకి మనం వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం, మా దగ్గరికి రండి, మేమైతే మీకు వారం రోజుల్లోనే ఇస్తాం, 15 రోజుల్లోనే ఇస్తాం, పైగా మీకు రాయితీలు ఇస్తాం, మీకు ఏం రాయితీలు కావాలో అడగండి మేము ఇస్తాం. ఇప్పుడు కర్ణాటక అట్లా అడగదు, నీకు భూమి చీఫ్ గా ఇస్తాను ఫ్రీగా ఇస్తానని చెప్పదు, తమిళనాడు చెప్పదు, హైదరాబాద్ చెప్పదు,